మామూలుగా అంటే మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా చెప్తున్నా, సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగ చైతన్యకి ఇలా ఎందుకు సినిమా తీస్తున్నా అని చెప్పేటోళ్ళు ఉంటారు కదా కొంతమంది. అలాంటికైతే చెప్ప మీద కొట్టినట్టు అనిపించింది పోయి ఆ సినిమా. సినిమాల క్లైమాక్స్ సీన్స్ అన్న కన్నిటి కాదన్న, రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. రాజు అనే ఒక వ్యక్తి శ్రీకాకుళంలో జీవించే ఒక ఆ వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ అన్న ఇది. ఆ సినిమా చూస్తూ ఉంటే క్లైమాక్స్ లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అన్న. మరో లేడీ పవర్ స్టార్ చెప్పుకోవచ్చు అన్న. అంత బాగుందన్న సినిమాలో. అలాంటి సినిమా, ఇలాంటి సీన్స్. ఆ బీజిఎం సార్ ఏం దాగి కొట్టిరు సార్, ఏ కోట దాగి కొట్టిరు, ఏ వాటర్ దాగి కొట్టిరు తెలియదు కానీ నా బుజ్జి తల్లి నేను వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే అందరు పిచ్చెక్కిపోతారు అన్న. స్క్రీన్ మీద విజువల్స్, సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి అన్న. ఇంకొకసారి నేను 2 గంటలకు సినిమా చూస్తాను. అంత చూసిన తర్వాత కూడా ఆ తగ్గదన్న, మత్తు తగ్గదన్న, సాయి పల్లవిని చూడాలనుకుంటే ఆ ఉత్సాహం తగ్గదన్న సినిమాలో. ఆ మామూలుగా అంటే మామూలుగా లేదన్న. హీరోయిన్ కాదన్న, వేరే లెవెల్ అన్న, దేవత అన్న. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో దేవత అన్న సాయి పల్లవి. థ్యాంక్ యూ అన్న. చెప్తున్నా కదా, మంచి మ్యూజికల్ హిట్. ఎంత బాగుందంటే, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం ఓ బుజ్జి తల్లి. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే అంత బాగుంది. నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే, చాలా అంటే చాలా మంచి మూవీ. జనవరి 26 కానీ మళ్ళీ ఆగస్టు 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు. తర్వాత క్లైమాక్స్ లో హీరోని ఏడిపించారు. కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే, ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో చేపించుకోరి, చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకుంటే ఆగిపోతురు, బయటికి రాలేకపోతురు. ఈ డైరెక్టర్ అయితే చాలా మెసేజ్లు ఇచ్చిండు. సార్ నేను మీకు మంచి మెసేజ్ ఇస్తా, కాకపోతే మీ నంబర్ అయితే నాకు తెలియదు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి మ్యూజికల్ హిట్. స్టోరీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పెద్ద ఏం లేదు. వాళ్ళు ఇచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా, అంత మించి ఏం లేదు. సినిమా ఎట్లుందంటే, ఇద్దరు లవర్స్ ఉంటారు. నాగ చైతన్య జైల్లో వెళ్ళిపోతాడు, దూరంగా ఉంటాడు, అమ్మాయి ఇక్కడ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, నార్మల్ స్టోరీ, రొటీన్ స్టోరీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెవీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఓకే ఓకే. సాయి పల్లవి ఓకే అంటే ఎమోషన్ ఇస్ ఓకే. ఓ సాయి పల్లవి, యాజ్ ఏ సాయి పల్లవి ఫ్యాన్స్ ప్రేమించారా ఎవరినైనా? ప్రేమించాం. మరి మీకు బాగా కనెక్ట్ అవ్వాలి కదా. అదే అందుకే సాయి పల్లవి ప్రేమించాం కాబట్టి వీ కెన్ కనెక్ట్ ఇట్. సాయి పల్లవిని ప్రేమించారు, కాంట్ కనెక్ట్. బయట ఎవరిని ప్రేమించలేదు. ప్రేమించకుండా ఏం కనెక్ట్ అవుతుంది అన్న మీకు? స్టోరీ చెప్పిన అన్న, నిన్న మా పిల్ల పెళ్ళి. నిన్న నైట్ స్టార్ట్ చేసినాం, నైట్ డ్యూటీ మాది అది గూగుల్లో. నైట్ డ్యూటీ చేసి వచ్చి 1ంటికి స్టార్ట్ చేసినాం తాగడం. మార్నింగ్ 4 వరకు తాగే సినిమా కోసం అని 8 వరకు కంటిన్యూ చేసినాం. సినిమా నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం, సినిమా చూసినాం. సాయి పల్లవి బాగుంది. అసలు నేనున్న సిచ్యువేషన్ నాకు కనెక్ట్ కావాలి, కానీ సాయి పల్లవి కనెక్ట్ అవుతుంది. ఎందుకు నా స్టోరీ ఇస్ నాట్ రెగ్యులర్ స్టోరీ. యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఆవిడ ఎవరున్నా ఆవిడ అంటే సాయి ఆవిడ ఎవరన్నా ఎవరో డామినేట్ చేసేస్తారు. సో దీంట్లో హైలైట్, క్రేజ్ హైలైట్. ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ హైలైట్, శివ సాంగ్ హైలైట్. అదర్వైజ్ జస్ట్ రొటీన్ స్టోరీ. ఓకే ఓకే బాగుంది. సినిమా మాత్రం మొత్తం చింపి పడేసి. భయ్యా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సినిమా పోయేటోళ్ళు మాత్రం ఒక ఖర్చు పెట్టుకొని పోవాలి. సెంటిమెంట్ తో ఏడుపు వస్తుంటది. హీరోయిన్స్ పాకిస్తాన్ లకి జైల్లోకి హీరో ఫోన్ మాట్లాడతాడు, ఒక పోలీసు ఆఫీసర్ హెల్ప్ చేస్తాడు. ఇగోరా నీ ఎవరితో మాట్లాడాలి, ఆడు మాట్లాడిన మాటలకి హీరోయిన్ కాలు ఇంటది, ఫుల్ ఏడుపు వస్తుంది భయ సినిమా. లవ్ స్టోరీ మాత్రం ఈ రోజులలో ఖతర్నాక్ లవ్ స్టోరీ సినిమా. కెవ్వు కేక 500 కోట్లు పక్క. డైరెక్టర్ గారికి, హీరోకి, హీరోయిన్ మాత్రం అవార్డ్స్ వస్తాయి పక్క. రాసి పెట్టుకోండి, అవార్డ్స్ పక్కా వస్తాయి సినిమాకి. ఇద్దరికిద్దరు ఒకరికొకరు ప్లస్. రెండో పెద్ద ప్లస్ మాత్రం సాయి పల్లవి గారే. పెద్ద మైనస్ అంటే ఇప్పుడు అదే కమర్షియల్ ఆడియన్స్ కి తగ్గట్లేదు సినిమా. కమర్షియల్ ఆడియన్స్ కి తగ్గట్టు మంచి మంచి కామెడీ సీన్లు, కుళ్ళు జోకులు, ఐటెం సాంగ్లు, లేకపోతే ఊరమాస్ ఫైట్ సీన్లు, ఎలివేషన్లు ఇవి లేవు. నరేషన్ అనేది స్లో ఉంటుంది. సో ఇలాంటి స్టోరీ అన్నప్పుడు నరేషన్ మనకి మెల్లగానే వెళ్తుంది. సో అలానే ఉంది నరేషన్, ఫాస్ట్ పేస్ లో ఉండదు. సో అది మైనస్ పాయింట్.
అంటే చంద్రమోహన్ రెడ్డి గారు కార్తికేయ లాంటి థ్రిల్లింగ్ సినిమాలు చేస్తున్నారు, లవ్ స్టోరీ చేస్తున్నారు. అన్న నిఖిల్ గారితో కార్తికేయ లాంటి సినిమాలు తీయాలి, నా చైతన్య గారితో ఇలాంటి సినిమాలు తీయాలి. రెండు తీయాలి. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా గొప్పగా చూపించారు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. సో ఇంకా ఎలా అనిపించింది నాగ చైతన్య గారు? అంటే నాకు తెలిసి చాలా రోజులతో ఒక బ్లాక్ బస్టర్ సినిమా. చాలా రోజులు కదా నాగ చైతన్య గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్ లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్ గానే అంటే ఒక అమ్మాయిని అయింది చాలా. సో అక్కినేని అభిమానులందరికీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినట్టు. అవునండి. పాకిస్తాన్ కి ఇండియాకి జరిగిన సీక్వెన్స్ అవని ఆ మూవీలో ప్రతి ఎలిమెంట్ చాలా హై ఇచ్చేవే ఉన్నాయి. జనాలు కాల్ ఎగరేసేలా ఉంది సినిమా. ఇది ఎవరు మన నా చైతన్య గారికి షూట్ షాట్ బ్లాక్ బస్టర్ అన్న. చాలా రియలిస్టిక్ గా తీసాడు. జైల్లో ఉన్నది ఫైనల్ గా తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ లా చేశాడు నాగ చైతన్య. ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు చేతి. ఒక మంచి మూవీ కథను తీసుకొచ్చి నాగ చైతన్య నిజంగా పిచ్చెక్కించాడు. లవ్ స్టోరీ అయితే పిచ్చెక్కించాడు. నాకైతే 3 times ఏడిపోయింది భయ. నిజంగా సాయిపల్లి బ్యాటింగ్ ఎవరు మిస్ అవడా ఏడిపోతుంది. 3 సార్లు చేసారు కానీ ఫోన్ చూచాం. ఏం చేయలేదు కానీ ఫోన్ చూచాం. వాళ్ళ ఇంట్లో డాడీ ఉన్నాడు, మనకి సంబంధం లేదనుకో. కాదు కాకినాడ మాది. నిజంగా సినిమా అయితే పోటేరే అది ఎలాగంటే సో మత్స్యకారుల జీవితాన్ని అలా చూపి అంటే వాళ్ళ విధానం వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే ఇంత కష్టం కూడా ఉంటుందా, ఇంతలా కూడా వాళ్ళు ఇంతలా తిండి కూడా ఇంత ఇబ్బంది పడతారనే మంచి కథను తీసుకొచ్చే రియల్ స్టోరీ దింపేసాడు భయ. నిజంగా ఇంత మంచి ప్రేమ, ఇంత మంచి సాంగ్స్, బీజిఎం అయితే చిరకు కూడా హిట్ భయ్యా. బుజ్జి తల్లి ఏ సాంగ్ భయ్య అది నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. ఈ సినిమాలో కూడా కానీ నా చైతన్య ఏంటి భయ్యా ఎక్కడ సాయిపల్లి బీట్ చేయలేకపోయింది. కానీ ఏంటంటే ఇద్దరు 50-50 ఇద్దరు చింపేసి రేటింగ్. నిజంగా చాలా అంటే చాలా. సాయిపల్లి ఏడుస్తుంటే బుగ్గలు కందిపోతాయి. అమ్మ బాబాయ్ ఇంత మంచి యాక్టర్ మన తెలుగు యాక్టర్ ఇక్కడ ఉందంటే బాబాయ్. నిజంగా నేను మాత్రం హీరో అయితే సాయిపల్లి గారు ఒక్కసారి ఐ లవ్ యూ మేడం. ఇంత బాగా చేసినందుకు చాలా బాగుంది. తండేలు అదిరిపోయిందన్న, మామూలుగా లేదు. దొల్లగొట్టేశాడు సినిమాని. నిజంగా శ్రీకాకుళం భాష ఆ యాసలో చెప్పాలంటే దొల్లగొట్టేశారు. నాగ చైతన్య గారు యాక్టింగ్ అదిరిపోయింది. సాయి పల్లవి గారు యాక్టింగ్ మామూలుగా మనందరూ తెలుసు, అమరంలో చూసాం, ఏడుస్తారు, ఏడిపిస్తారు. నాగ చైతన్య గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. ఆయన ఆల్రెడీ ప్రేమం సినిమాలో శృతి హాసన్ గుర్తుపట్టినప్పుడు ఏడిపించే సీన్ ఒకటి ఉంటుంది, దాన్ని మించి ఉంది క్లైమాక్స్ లో నాగ చైతన్య గారు. మామూలుగా దేనికి తొందరగా రియాక్ట్ అవునే ఆడవను, బట్ చైతు గారు ఏడుస్తుంటే ఏడిపోచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ షార్ట్ మటుకు అండ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు సినిమాకి. చైతు కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అండ్ అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్. ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. అండ్ అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళందరికీ తండేల్ ఇస్ ద ఆన్సర్. అండ్ నాగ చైతన్య గారి డాన్స్ చేయరు అనేవాళ్ళు ఉన్నారు కదా, నమో నమ శివాయ సాంగ్ చూడండి, మీ అందరి క్వశ్చన్ కి ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సాయి పల్లవి గారి యాక్టింగ్ అలా ఉంది. సాయి పల్లవి గారు ఆవిడ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆవిడ 100% ఇస్తే నాగ చైతన్య గారు మామూలుగా ఆవిడ డామినెన్స్ ఉంటుంది, బట్ ప్యూర్ డామినెన్స్ చైతు గారికి కనిపించింది అనమాట. 101% ఉంటుంది ఆవిడ. ఆయనది డౌటే లేకుండా బ్లాక్ బస్టర్ హిట్. నాగ చైతన్య గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్. అసలు ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ సినిమాలో దేవి గారు యూ బ్యాంగ్డ్ అండ్ థియేటర్ అలాగా. మూవీ చూసాను, నాకైతే డీసెంట్ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు కానీ నాకైతే అదేం అనిపించలేదు. ఎందుకంటే అన్న ఇప్పుడు హీరో హీరోయిన్స్ అన్న వాళ్ళు యాక్టింగ్ ఆబ్వియస్లీ చేయాలి, వాళ్ళు చేశారు కాబట్టి హీరో హీరోయిన్ చేయాలి. మనం ఎక్కడ ఉన్నాం కానీ ఓన్లీ యాక్టింగ్ వల్ల మూవీ హిట్ అయిపోతుంటే అసలు అవదన్న. స్టోరీ అనేది ఉండాలి. బేసిక్గా నాది శ్రీకాకుళం. ఏ శ్రీకాకుళం ప్లాట్ఫామ్ పై నుంచి కూడా అసలు ఏ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై నుంచి కూడా నీకు లైట్ అవుతుంది అనేది కనిపించదు. ఇల్లాజికల్ సీన్స్ అని ఆయన ఏం రీసెర్చ్ చేశాడో ఏం చేశారో. అండ్ స్టోరీ అయితే అసలు మాకు తెలిసిన స్టోరీ అయితే అక్కడ లేనే లేదన్న. నాట్ ఈవెన్ లైక్ 50% అని అంటారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఉండొచ్చు అన్న. ఇప్పుడు అమరన్ కూడా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఉంటుంది. బట్ ఏంటంటే రియాలిటీకి కొంచెం దగ్గర ఉండాలి. ఎక్కడో కొంచెం నీకెందుకు, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, ఇట్స్ అబౌట్ అంటే తండేల్ గురించి చెప్పాలి కానీ ఎందుకు ఇదంతా అంటే అనవసరమైన స్టోరీ పెట్టేశారు మూవీలో. అండ్ ఓన్లీ మూవీకి రావాలి అంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ గురించి, రాక్ స్టార్ డిఎస్పీ గురించి అన్న. ఆయన ఎందుకు డిఎస్పీ, ఆయన ఎందుకు రాక్ స్టార్ జస్ట్ ప్రూవ్ చేయడానికి మళ్ళీ మూవీ తీసినట్టుంది. నాకైతే జరగలేదు అన్న. అంటే కొన్ని సీన్స్, 1-2 సీన్స్ జరిగాయి. అంటే తండేల్ అంటే లీడర్ కాబట్టి ప్రూవ్ చేసుకోవాలని, కానీ మోస్ట్లీ ఇల్లాజికల్ సీన్స్ అనిపించాయి. ఎక్కడో ఏంటంటే దేశభక్తిని ఇరికించారు, బాగానే ఉంది. కొన్ని సీన్స్ హై అనిపిస్తాయి కానీ మూవీ యాజ్ ఏ అంటే బండివాస్ గారు చెప్పారు కదా, నాకు
అల్లు అరవింద్ గారు మూవీ చూసి హక్ చేసుకున్నారు, నిన్నేమో ప్రెస్ మీట్ లో ఇలా అని, అవన్నీ అనవసరం. నీకు మరీ ఇలా అనే అంత సినిమా అయితే అక్కడ లేదు. మేబీ లైక్ ఒక యాక్టింగ్ పరంగా ఇద్దరు బాగా చేశారేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ ఆర్టిఫిషియల్ కనిపించింది అన్న నాకైతే. అదే అన్న, రియల్ స్టోరీలో 50% కూడా జస్టిఫై చేయలేదు అన్న. ఎందుకంటే నాకు తెలిసిన స్టోరీ ఇప్పుడు కొన్ని చెప్పకూడదు మీ మీడియా వల్ల, కానీ మాకు తెలిసిన స్టోరీలు అయితే అక్కడ చాలా మార్చేసారు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ చేంజ్. సో వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది అన్న, కానీ యాక్టింగ్ గురించి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదా అని చెప్పి అల్లు అర్జున్ గారు ఏ సినిమా తీసి ఆ సినిమా చూడం కదా మనం. మనకి సినిమా స్టోరీ అంటే నచ్చాలి. నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు సెకండ్ హాఫ్ లో నాగ చైతన్య గారు ఏడిపించేశారు. కళ్ళం నీళ్ళు ఒకటి తక్కువ. 100% లో అక్కడ ఎలా యాక్ట్ చేశారో ఇక్కడ కూడా అంత బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశారు. సాంగ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. కానీ శివ సాంగ్, హరహర శివ సాంగ్ లోను యాక్టింగ్ లో నాగ చైతన్య గారు బాగా డామినేట్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా చేశారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఒకరి నుంచి ఒకరు యాక్టింగ్ పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టు చేశారు. చాలా బాగుందన్న. మెయిన్లీ సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా డిఎస్పి మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు చాలా ప్లేస్ సినిమాకి. కొంచెం చెన్నుమొండెట్టి రైటింగ్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము. అంటే కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్లీ డిఎస్పి బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పి కూడా మళ్ళీ పోయిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి.